Hi, welcome to my channel Madhu's Educational Alerts. This is your Madhusudan. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి ఇంటర్ ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో ఉన్నది. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ని కూడా ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ను కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. విషయంలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఏపీ ఇంటర్ విద్యా విధానాన్ని టోటల్గా స్టేట్లో దాదాపు 476 కాలేజీలు గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. అందులో రకరకాల కోర్సెస్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇలాంటి కోర్సెస్తో పాటు వృత్తి విద్యా కోర్సులు కూడా ఉంటూ 2,10,000 మంది స్టూడెంట్స్ మనకి ఇంటర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి పద్ధతిని ప్రవేశపెడితే బాగుంటుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అకాడమిక్ క్యాలెండర్లో కేవలం ఎగ్జామినేషన్స్ స్కెడ్యూల్ మాత్రమే ఇంతవరకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రచురిస్తుండేది. అయితే కాలేజెస్లో ఎప్పుడు ఒక యూనిట్ ఎగ్జామినేషన్స్ జరిగినా కూడా అక్కడికి సిలబస్ అనేది దాంట్లో పొందుపరచకపోవడం వలన వాళ్ళకి సరిపడే విధంగా ఎవరు ఏ సిలబస్ చెప్తే ఆ కవర్ చేసినటువంటి సిలబస్ మీద ఎగ్జామినేషన్స్ అనేవి ఇంతవరకు కండక్ట్ చేస్తుండేవి. ఇకపై నుంచి అన్ని ఎగ్జామినేషన్స్ అలాగే ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ మొత్తం అన్ని ఎగ్జామ్స్ కూడా ఒకే సిలబస్తో స్టేట్ వైడ్గా ఒకే సిలబస్ ఫాలో అయ్యే విధంగా కొత్త విధానాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా అయితే వీటితో పాటు క్వశ్చన్ పేపర్స్ను కూడా ఇంతవరకు కాలేజెస్ వాళ్ళే క్వశ్చన్ పేపర్స్ తయారు చేసి ఇస్తుండేవారు. ఆ రోజు క్వశ్చన్ పేపర్స్ను కూడా ఇంటర్మీడియట్ బోర్డే డైరెక్ట్గా కాలేజెస్కి పంపించాలని స్టేట్ వైడ్గా ఒకే యూనిఫామ్గా క్వశ్చన్ పేపర్స్ ఉండే విధంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా అంతర్గత పరీక్షలు అంటే ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ కామన్గా నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. యూనిట్ 1 ఎగ్జామినేషన్స్ పూర్తయింది. సో ఇకపైన సెకండ్ యూనిట్ నుంచి యూనిట్ 2 ఎగ్జామినేషన్స్ నుంచి యూనిట్ 2 ఎగ్జామినేషన్స్ అన్ని కాలేజీలు ఒకే సిలబస్ ఫాలో అయ్యే విధంగా నూతన విద్యా విధానంలో పొందుపరుస్తున్నారు. అయితే వీటితో పాటు ఫైనల్ ఎగ్జామ్స్ పైన కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకు ఫైనల్ ఎగ్జామినేషన్స్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మార్కుల విధానంలో ఉంది. అలా కాకుండా గ్రేడింగ్ విధానం అమలు చేస్తే ఎలా ఉంటుందని దీని మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. సో ఇంటర్మీడియట్ బోర్డు గ్రేడింగ్ విధానం ప్రవేశపెడితే అందులో వచ్చేటటువంటి అనుకూలత ప్రతికూలత రెండింటిని కూడాను అధ్యయనం చేస్తున్నారు. అయితే ఇలా గ్రేడింగ్ విధానం పెట్టడం వలన ఇప్పుడు జేఈఈ, నీట్ వంటి ఎగ్జామినేషన్స్లో ఇంటర్ మార్కుల్ని ప్రాతిపదికగా తీసుకొని ఉంటారు. సో ఇలా గ్రేడింగ్ విధానం పెట్టడం వలన ఏమైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయా? అలాగే అయితే సిబిఎస్ఈ సిలబస్లో ఇప్పటికే గ్రేడింగ్ విధానం ఉన్నప్పటికీ మార్కులు కూడా వాళ్ళు ఇస్తున్నారు. అయితే ఇందులో ఏ పద్ధతిని అవలంబిస్తే బాగుంటుందన్న ఆలోచనతో అనుకూలంగా విద్యార్థులకు మేలు కలిగే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఒక విధి విధానాలన్నీ రూపొందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. సో ఏది ఏమైనప్పుడు కూడా టోటల్గా ఇంటర్ బోర్డు మొత్తం కూడా ఒక ప్రక్షాళన దిశలో ముందుకు సాగుతుందని చెప్పచ్చు. ఇది విద్యార్థులకు ఎంత మేరకు వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనేది కూడా మనకు భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్.